ఒక వ్యక్తిలో విశ్వాసం ఉందా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుందో తెలుసా? ద వే దే స్పీక్ అండ్ ద వర్డ్స్ దే స్పీక్. ఒక వ్యక్తి మాట్లాడే విధానము, అతను మాట్లాడే మాటలను బట్టి ఆ వ్యక్తి లోపల విశ్వాసం ఉందా లేదా అనేది అర్థమైపోతుంది. అది గొప్ప విశ్వాసమా, అది అల్ప విశ్వాసమా కూడా అర్థమైపోతుంది. ఒక ఆయన వచ్చి యేసు ప్రభుతో అంటాడు, నా దాసుడు పక్షవాతంతో మంచంలో పడి ఉన్నాడయ్యా అంటాడు. యేసు ప్రభు అంటాడు, నేను వస్తున్నా, నేను వచ్చి స్వస్థపరుస్తా. ఆయన అంటాడు, నువ్వు దేనికయ్యా మా ఇంటికి రావటం? నాకు అంత అర్హత లేదు, నిన్ను మా ఇంట్లో చేర్చుకునే అంత అర్హత నాకు లేదు, నేను అర్హుణ్ణి కాదు. నువ్వు ఇక్కడ మాట మాత్రం సెలవిమ్ము, అక్కడ నా దాసుడు మంచంలో నుంచి లెగిసి కూర్చుంటాడు అని అన్నాడు. ఆ మాటలు వింటా ఉంటుంటే యేసు ప్రభుకి ఆశ్చర్యం కలిగింది. అరే, ఇక్కడ చూస్తే ఈ ప్రజలందరూ నా వస్త్రపు చెంగు ముట్టుకోవాలని, నేను వాళ్ళ మీద చేతులు పెట్టాలి అని, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని అందరూ ఎదురు చూస్తూ ఉంటుంటే, ఈ వ్యక్తి, ఈ శతాధిపతి, అతను ఇశ్రాయేలీయుడు కూడా కాదు, ఈ శతాధిపతి జస్ట్ నేను మాట మాత్రం పలికితే చాలు అక్కడ అద్భుతం జరుగుతుంది అని అంటాడేంటి? ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేల్లో నేను ఎవ్వరికి ఉన్నట్టు నేను చూడలేదే అని యేసు ప్రభు అంటున్నారు. అంటే మీరు మాట్లాడే మాటలు, మీరు ఆలోచించే విధానమే మీ ఫెయిత్ని తెలియజేస్తుంది. మీ లోపల ఎంత విశ్వాసం ఉన్నది అనేది అర్థమైపోతుంది. భూమి మీద ఉన్న మనుషులకి అర్థమైపోతుంది, పరలోకంలో ఉన్న దేవుడికి కూడా అర్థమైపోతుంది. హౌ మచ్ ఫెయిత్ యూ హ్యావ్. విశ్వాసాన్ని ఉపయోగిస్తేనే గొలియాతుని చంపగలుగుతాం. విశ్వాసాన్ని ఉపయోగించకపోతే గొలియాతుని మనం చంపలేం. మనం గొలియాతుని చంపాలి అని అనుకుంటే, గొలియాత్ అంటే అదొక పెద్ద సమస్య. పెద్ద పెద్ద సమస్యల్ని మీరు ఫేస్ చేయాలి అని అంటే మొదటగా మీరు ఫెయిత్ని ఉపయోగించడం నేర్చుకోవాలి, విశ్వాసాన్ని ఉపయోగించడం నేర్చుకోవాలి. విశ్వాసాన్ని ఎలా ఉపయోగిస్తారు? మీరేమనుకుంటున్నారు? దావీదు ఒకేసారి గొలియాతుని చంపాడు అని అనుకుంటున్నారా? కాదు. దావీదు వెళ్ళిపోయి డైరెక్ట్గా ఫస్ట్ టైం గొలియాతుని ఎదుర్కొని గొలియాతుని చంపలా. దానికి ముందు దావీదు తన విశ్వాసాన్ని వాడాడు. ఎక్కడ వాడాడు? ఆయన గొర్రెలు మేపటానికి వెళ్ళినప్పుడు సింహం వచ్చింది, సింహాన్ని చంపాడు. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటును చంపాడు. ఒకసారి సింహము ఎలుగుబంటు రెండు కలిసి వచ్చినాయి, రెండింటిని ఒకే టైంలో చంపాడు. వాటి నోట్లో ఉన్న గొర్రె పిల్లలను తీసుకొచ్చాడు. ఇవన్నీ ఆయన రహస్య జీవితంలో జరిగినాయి. మీకు అర్థమవుతుందా? అప్పుడు యవనస్తుడు, ఈ దావీదు అనే ఆయన జస్ట్ టీనేజ్లో ఉంటాడు, యవనస్తుడు. యవన వయసులో ఈయన ఉదయాన్నే గొర్రెలను మేపటానికి గొర్రెలను తీసుకుని అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడు. ఆ అరణ్యంలో గొర్రెలను మేపుకుంటా ఉంటుంటే సింహం వచ్చినా ఎలుగుబంటి వచ్చినా దావీదుని రక్షించడానికి ఎవరుండేవాళ్ళు కాదు. దావీదే ఆ యుద్ధం చేశాడు, దావీదే సింహాన్ని చంపాడు, దావీదే ఎలుగుబంటిని చంపాడు. అదే దావీదు సింహాన్ని ఎలుగుబంటిని ఒకే టైంలో చంపేశాడు. ఈ విషయాలు దావీదు వచ్చి సాయంత్రం పూట వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పాడు అనుకోండి, ఈరోజు నేను గొర్రెలను మేపుతున్నాను, ఆ గొర్రెలను మేపే టైంలో ఒక సింహం ఇటు నుంచి వచ్చింది, ఒక ఎలుగుబంటి ఇటు నుంచి వచ్చింది, నేను సింహాన్ని ఎలుగుబంటిని రెండింటిని చంపేశాను, ఐఆమ్ గ్రేట్ అని చెప్పాడు అనుకోండి. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మేవాళ్ళు కాదు. అరే పోరా, నువ్వేంట్రా చెబుతుంది, నువ్వు సింహాన్ని చంపటం ఏంటి, నువ్వు ఎలుగుబంటిని చంపటం ఏంటి, సింహము ఎలుగుబంటులు నీ మీదకి వస్తాయా, పోనీ నీ దగ్గర ఉన్న గొర్రెపిల్లని అవి పట్టుకుని వెళ్తా ఉంటుంటే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటిని చంపి గొర్రెపిల్లని వాటి నోట్లో నుంచి తీసుకొచ్చావు. అవి నమ్మేవాళ్ళు కాదు వాళ్ళు. అవన్నీ రహస్య విజయాలు. ఆ విజయాలన్నీ దావీదు ఒంటరిగా ఫేస్ చేశాడు. ఇప్పుడు గొలియాత్ వచ్చాడు. గొలియాత్తును చూసినప్పుడు ఇశ్రాయేలీలు భయపడిపోయారు. 13 అడుగులు ఎత్తు ఉంటాడు గొలియాత్, జైంట్, ఆజానుబాహుడు, ఉన్నత దేవుడు గొలియాత్తును చూసి అందరు పారిపోతున్నారు. దావీదేమంటున్నాడు అని అంటే,
నేను సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నేను వాటిని చంపేశాను, ఈ రెండింటినే చంపితే, రెండింటిని కలిపి నేను చంపితే వాటికంటే ఈ గొలియాత్ ఏం గొప్పోడు కాదు కదా, ఈ గొలియాత్తును కూడా చంపుతాను అన్నాడు. నా దేవుడు సింహపు బలం నుండి, ఎలుగుబంటు బలం నుండి నన్ను రక్షించాడు కాబట్టి నేను వీడిని కూడా చంపగలుగుతాను అని అంటున్నాడు దావీదు. మీకు అర్థమవుతుందా? దావీదు తన విశ్వాసాన్ని చిన్న చిన్న వాటి దగ్గర ఉపయోగించాడు. పెద్ద సమస్య వచ్చినప్పుడు దావీదుకి ఏమనిపించింది అంటే ఇది కూడా ఆఫ్టర్ ఆల్ అని అనిపించింది. అసలు చిన్న సమస్య ఎట్లవుతుంది? దావీదు సింహాన్ని ఎలుగుబంటిని చంపటం అంటే అది మామూలు విషయం కాదు. అది గొలియాత్తుని చంపేదానికంటే కూడా ఎక్కువ విజయం అది. సింహాన్ని చంపటం, ఎలుగుబంటిని చంపటం, ఆ రెండింటిని ఒకేసారి చంపటం. ఇక బైబిల్ ఏం చెబుతుందంటే విశ్వాసం నుండి అంతకంతకు విశ్వాసం, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం అని చెబుతుంది. అంటే అర్థం ఏంటంటే ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది ఉపయోగించడం స్టార్ట్ చేస్తే, మీరు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు, మీరు విశ్వాసంతో పనులు చేసినప్పుడు, వాటి రిజల్ట్స్ మీకు వస్తున్నప్పుడు మీ విశ్వాసం ఏమైద్ది అనంటే అభివృద్ధి చెందిద్ది.